కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన నడుస్తుందని ఫైర్ అయ్యారు. పొలిటికల్ బాస్లు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని, రక్షించాల్సిన వారే అరాచకాలు సృష్టిస్తుంటే ఇక దిక్కెవరని సజ్జల ప్రశ్నించారు. ఏపీలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని, రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుందని సజ్జల విమర్శించారు. నిజాయితీ ఉండే నాయకులందరూ వీఆర్లో ఉన్నారు. ఆఫీసర్లందరినీ వీఆర్లో పెట్టేశారు. నిజాయితీగా ఉండే ఆఫీసర్లు వాళ్ళకు పడని వాళ్ళని పెట్టి ఇది ఒక గుంపును తయారు చేశారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. కానీ పూర్పు అది కూడా తయారవుతుంది. ఏదో నిర్వీర్యమన్నా అయిపోతుంది పనికిరాని దీని కింద, లేదంటే వాళ్ళు చెప్పినట్టు చేసి కీలుబొమ్మలుగా తయారయ్యాక అవే అదుపు తప్పి విద్రోహ శక్తులుగానో, లేక వాళ్ళని ప్రొటెక్ట్ చేసే వాళ్ళగానో, సామాన్య ప్రజల పాలిట రాక్షసులుగానో, భక్షకులుగానో వీళ్ళే తయారవుతారు. దానికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. మొన్న కూడా ఇదే హెచ్చరిక చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జనాలు వచ్చినప్పుడు అదే హెచ్చరిక చేశారు. గాడి తప్పింది, తప్పుతోంది కాదు, తప్పింది. దీన్ని వెంటనే మీరు రియలైజ్ కాకపోతే ఒక్కరి మీద యాక్షన్ ఉండట్లా. తెనాలి ఇన్సిడెంట్ సంబంధించి నాకు తెలిసి యాక్షన్ ఏం తీసుకోలేదు. పైగా హోమ్ మినిస్టర్ హర్సెల్ఫ్ డిఫెన్స్ జరిగిందాన్ని ఓ పొలిటికల్ సాధారణ స్ట్రీట్ లెవెల్ పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడుతున్నారు. అప్పుడు జరగలేదా, ఇప్పుడు జరగలేదా అని. ఇన్సిడెంట్ అలాంటివి జరిగి ఎవరైనా కేర్ తీసుకోకపోతే ఎప్పుడైనా తప్పే. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కడా నాకు తెలిసి ఇలాంటివి జరిగినప్పుడు అయితే ఉపేక్షించలే. తక్షణం చర్య ఉంది. ఓ డెటరెంట్ జవాబుదారీతనం పోలీసు వ్యవస్థలో ఉండాలనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాం మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు అసలు అవసరం లేదు. పైగా వీళ్ళని తగిలితే రేపు మన మాట వినరేమో. ఎందుకంటే వీళ్ళు తయారు చేసుకునే అరాచక శక్తి అయిపోయింది. ఆ పవర్స్ అన్నీ వీళ్ళే ఇచ్చారు, పొలిటికల్ హెడ్సే బాసెసే ఇచ్చారు. కాబట్టి వదిలేశారు. సో వీళ్ళే పంచాయతీ చేస్తారు, తీర్పు చెప్తారు, ఎగ్జిక్యూషన్ కూడా శిక్ష ఏదైనా ఉంటే వీళ్ళే పోలీసే అమలు చేస్తారు. అంటే ఈ అరాచకం ఎట్లా ఏ లెవెల్కి పోతోంది? ఆర్గనైజ్డ్ అరాచకం. దానికి చట్టం ప్రొటెక్షన్ ఎట్లుంది? ఇది అందరూ గమనించాలి. ఇది కాకపోతే ఇంకా తప్పుడు కేసులు పెట్టడం, ఎవరితోనో కన్ఫెషన్ తీసుకోవడం, ఎత్తి లోపల వేయడం, ఆ కోర్టు కూడా అలాగే 14 days రిమాండ్ పంపుతాయి. మళ్ళీ